ప్రతిభ సాధించాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరూ విజయ తీరాలకు చేరుకోవచ్చని నిరూపించారు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ కుమారుడు విశాల్. యూఎస్పీ ప్రకటించిన ఫలితాల్లో 718వ ర్యాంకు సాధించాడు. జైపూర్ ఏసీపీ ఆర్య వెంకటేష్ అలాగే అనవాల దంపతుల కుమారుడు విశాల్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని సెంట్ క్లైర్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత మెదక్ జిల్లా తుఫ్రాన్ అభ్యాస రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఐఐటి కాలేజీలో సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంప్రాలజీ తీసుకొని 2020లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోచింగ్ తీసుకుంటూ సివిల్స్ అటెంప్ట్ చేసి నిరాశపడకుండా చదివి రెండవసారి ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు. విశాల్ సివిల్స్లో ర్యాంకు సాధించిన సందర్భంగా బంధువులు శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విశాల్ తల్లిదండ్రులది సొంత గ్రామం ఆదిలాబాద్ రూరల్ చాందా తుర్కల్ కాగా తండ్రి వెంకటేశ్వర్ ప్రస్తుతం జైపూర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. చందా గ్రామంలో ఉన్న 3000 మందితో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, చిన్ననాటి నుంచి సివిల్స్ సాధించడం కళ అని, దాన్ని నెరవేర్చుకునేందుకు సొంతంగా ప్రిపరేషన్ ప్లానింగ్ తపనతో సివిల్స్ సాధించాలని, ఇష్టంగా పట్టుదలతో చదివితే సివిల్స్ కష్టం కాదని, చాందా గ్రామం స్ఫూర్తితోనే సివిల్స్ సాధించాలని, 100లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నం చేస్తానని విశాల్ చెప్పుకొచ్చారు. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే వారు ఫలితాలు సాధిస్తారని, పిల్లలు మనోభావాలు అర్థం చేసుకుని వారి ఇష్టాలకు అనుగుణంగా ప్రోత్సహిస్తే విజయావకాశాలు అందిపుచ్చుకోవచ్చని విశాల్ తండ్రి చెప్పారు. హాయ్, నా పేరు విశాల్. నేను రీసెంట్లీ కండక్ట్ చేసిన యూపీఎస్సీ సిఎస్సి 23లో ఆల్ ఇండియా 718 ర్యాంక్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. మా డాడీ నాకు ఇన్స్పిరేషన్ and I want to serve my country, and that's the main reason I have chose this path. My schooling had been done from Abhyasa International Public School, and later on I've been to IIT Roorkee to do my engineering. And మా బాబు మొన్న జరిగిన యూపీఎస్సీ రిజల్ట్స్లో 718 ర్యాంక్ రావడం జరిగింది. మా బాబు బాగా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ చాలా క్రమశిక్షణతో చదువుకోవడం జరిగింది. ఐఐటి రూర్కీలో కూడా ఐఐటి ర్యాంక్ కూడా అప్పుడు 880 ర్యాంక్ రావడం జరిగింది. రూర్కీ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక సివిల్ సర్వెంట్ అయ్యేదామన్న ఆలోచనతో